హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ బైట్స్. ఈరోజు మీకోసం బేబీకార్న్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా కొన్ని బేబీకార్న్స్, 10-12 జీడిపప్పులు, 2 పచ్చిమిరపకాయలు, 3 టమాటోలు, 2 ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి హీట్ చేసుకుందాం. దీంట్లో జీడిపప్పుల్ని, ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బేబీకార్న్ పీసెస్ని వేసి వేయించుకొని సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు మూడింటిని కలిపి వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకుందాం. అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 యాలక్ లవంగాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆపై ఇందాక ప్యూరీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత మీకు కావలసినంత రెడ్ చిల్లీ పౌడర్, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఇంకా పసుపు వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వస్తుంది. అప్పుడు జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకొని థిక్ కన్సిస్టెన్సీ ఫామ్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఈ సమయంలో ఫ్రై చేసి పెట్టుకున్న బేబీకార్న్ పీసెస్ యాడ్ చేసుకుందాం. ఒక 10 నిమిషాలు మగ్గితే కర్రీ అంతా దగ్గరికి వస్తుంది అండ్ ఆ గ్రేవీ మొత్తం బేబీకార్న్కి పట్టుతుంది. ఈ సమయంలో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. దీన్ని రోటీతో, బిర్యానీతో ఎలా తిన్నా బాగుంటుంది. మీరు ట్రై చేయండి.